నిరీక్షణలో ఒక భవిష్యత్ స్వప్నం దాగి ఉంటుంది. అది సాకారమై సాక్షాత్కరించే వరకు మనలో ఓర్పు ఉండాలి. విత్తనం నాటగానే మొక్క మొలవదు, మొక్క నాటినంతనే వృక్షం కాదన్నది భగవంతుడు ప్రకృతి ద్వారా మనకు అందించిన గొప్ప సందేశం. నిజమే, ఈ విషయాన్ని భారతీయ ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు చెప్పారు. నువ్వు ఈరోజు చూసుకో, అది రేపటి రోజును చూపించే అద్భుతమే ఇవాల్టి దృశ్యం. వర్తమానంలో భవిష్యత్ గురించి తెలిస్తే ఎలా ఉంటుంది? వండరే కదా. ఇప్పుడు మేము చూపించబోయే ప్రాంతం అదే. ఏదైనా పని మొదలు పెడితే దృఢ చిత్తం, అంకిత భావంతో పూర్తి చేయాలన్నారు విజ్ఞులు. బుద్ధిమంతులు గతకాలపు సంఘటనల గురించి శోకించరు, భవిష్యత్ గురించి చింతించరు. కానీ గతం భవిష్యత్ రెండిటి గురించి తెలిపే సరస్సు ఉందని తెలిసిన మేము మీ ముందుంచే ప్రయత్నం చేశాం. గుర్తు తెలియని భయం, నీడలా వెంటాడే మరణం. అది ఏదైనా సరే మమ్మల్ని గమ్యస్థానానికి చేరకుండా చేస్తుంది. కానీ ప్రతి భయాన్ని పక్కన పెట్టి మేము 13,000 అడుగుల ఎత్తులో ఉన్న ఆ సరస్సుకు చేరుకోగలిగాం. ఈ జలాశయంలో ఏదో దైవశక్తి ఉందని అంటారు. దీని రంగు అనేక సార్లు మారుతుందంటారు. మనిషి నుదిటిపై రాసిన రేఖలను కూడా చదువుతుందంటారు. గతం, వర్తమానం, భవిష్యత్ ప్రతిదీ చెబుతుందంటారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకు జరుగుతుందన్న దానికి ప్రజల్లో ఓ పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. యుగాల క్రితం సరస్సు ఉన్న ఈ చోట ఓ గ్రామం ఉండేదంటారు. ఇక్కడ 5,000 సంవత్సరాల క్రితం మహర్షి వేదవ్యాసుడు భవిష్య పురాణాన్ని రచించారు. ఒకరోజు గ్రామం మొత్తం అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయింది. అప్పటి నుంచి ఈ సరస్సు భవిష్య పురాణాన్ని చెప్పే అద్భుతమైన శక్తిగా మారిందంటారు. నీటిలో చూసినప్పుడు సహజంగా ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ ఇక్కడి జలాశయంలో ప్రతిబింబం కాదు, మనిషి గతం, భవిష్యత్తు కనిపిస్తాయి. మేము సరస్సులోకి చూసినప్పుడు కాళ్ల నుంచి తల వరకు శరీరం మొత్తం వణికిపోయింది. మాకు ఏం కనిపించింది? ఏదైతే చూశామో దాని తర్వాత ఏం జరిగింది అర్థం చేసుకునేందుకు ఈ వివరాలను మొదటి నుంచి చూద్దాం. అందుకోసం సరస్సును వెతుక్కుంటూ మేము సిక్కింలోని గ్యాంగ్టక్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంగుక్ గ్రామానికి చేరుకున్నాం. आज का दृश्यम भारतवर्ष के उस हिस्से से जो साल 1970 तक भारत का हिस्सा ही नहीं था। नमस्कार, मैं हूं आकाश वत्स और इस वक्त मैं हूं सिक्किम में। यहां जो झील है, उस झील के रंग बदलने से यह तय होता है कि आपका भविष्य कैसा होगा, या फिर यह भी दिखता है कि बीते हुए कल में आप कैसे दिखते थे। उस झील को इसीलिए लोग फ्यूचर प्रेडिक्शन लेक कहते हैं। షిగ్మో లేక్, ఇదే ఆ సరస్సు పేరు. ఈ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో అడవి, పర్వతాల మధ్యలో ఉంది. కొందరు దాన్ని దివ్యమైనదిగా చెబుతుంటారు, మరికొందరు ఆ నీటిలో దైవశక్తి ఉందంటారు. దాని రంగు మారుతూ ఉంటుంది. ప్రతి రంగు భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. నీటి రంగు మారిన తర్వాత ఎవరైనా వ్యక్తి సరస్సులోకి తొంగి చూస్తే అతని గతం, భవిష్యత్తు కనిపిస్తుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి. आप झील को देखता है तो अपना चेहरा दिखाई देता है, लेकिन ये झील में क्या है कि एक चीज़ अनोखा है कि मतलब आप इस झील पे जब देखेंगे तो आप अपना पास्ट भी दिखाई देंगे और अपना फ्यूचर भी दिखाई देंगे और प्रेजेंट भी दिखाई देता है। కథకు సంబంధించిన ప్రచారం షాకింగ్గా ఉంది. మేము ఆ పౌరాణిక కథను పరీక్షించడానికి ప్రయత్నించాం.
భవిష్య పురాణం వేదవ్యాసుడి కథలను విన్నాక అది నిజమే అనిపించింది. ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉందంటే అది భవిష్య పురాణం. హిందూ ధర్మంలోని 18 పురాణాలలో ఒకటి. దీన్ని మహర్షి వేదవ్యాసుడు మహాభారతం తర్వాత రాశారు. ప్రచారం ప్రకారం ఇప్పుడు ఎక్కడైతే సరస్సు ఉందో భవిష్య పురాణం అక్కడే రాశాడంటారు. సరస్సుతో ముడిపడిన ఓ రహస్య విషయాన్ని స్థానికులు చెప్పారు. దారి మధ్యలో వణికిపోయేంత శబ్దం వినిపించడమే కాదు, ఎవరైనా ఆ సరస్సు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తే మధ్య నుంచే వెనుదిరుగుతారన్నారు. तो आपको साउंड ऐसे आता है कि आपका सामने आ गया है यति, लेकिन दिखाई नहीं देता है आपको. కానీ పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా ముందుకు సాగితే ప్రమాదం కొని తెచ్చుకోవచ్చు. అయితే సరస్సుకు వెళ్లే మార్గం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అప్పుడు ఓ వృద్ధుడి గురించి తెలిసింది. అతని దగ్గరకు వెళితే సరస్సు గురించి పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు స్థానికులు. కానీ మాకు ఆ వృద్ధుడు కనిపించలేదు. బహుశా బయటకు వెళ్ళుండొచ్చు. కానీ మా దగ్గర వేచి చూసేంత సమయం లేదు. దారిలో చాలా ప్రమాదాలున్నాయి. పర్వతాలు, నదులు దాటుకుంటూ మేము ముందుకు సాగుతూ పోయాం. మా మనస్సు ఆ రంగునీటి సరస్సును నమ్మడానికి అంగీకరించడం లేదు. సరస్సు రంగు ఎలా మారుతుంది? నీళ్లు భవిష్యవాణిని ఎలా చూపిస్తుంది? ఓ వ్యక్తి తన ప్రతిబింబంలో భవిష్యత్తును ఎలా చూడగలడు? ఏం జరుగుతుందో చూద్దాం. ఇదో వింత ప్రపంచం. ఏదో తెలియని శబ్దం చెవులు చిల్లులు పడేలా చేస్తోంది. కీడును శంకిస్తూ భయంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. అప్పుడే ఓ స్వరం వినిపించింది. మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. కానీ ఆ శబ్దం మమ్మల్ని వీడలేదు. మేము మళ్ళీ వేరే దానిని ఎంచుకున్నాం. ఎవరో మా వెంట పడుతున్నారు. ఏదో జంతువు అయి ఉండొచ్చు. గ్రామస్తులు చెప్పినట్టుగా ప్రమాదమైతే కాదు కదా అనిపించింది. అదేంటో కానీ వేగంగా మా వైపే వస్తున్నట్లుంది. అప్పుడు గ్రామస్తులు చెప్పిన ట్రిక్ ఫాలో అయ్యాం. అయినా శబ్దం తగ్గలేదు కదా, మరింత ఎక్కువైంది. ఆ భయానక ప్రదేశాన్ని వదిలి వచ్చాక మేము గట్టిగా ఊపిరి తీసుకున్నాం. గమ్యస్థానాన్ని చేరుకునేందుకు మేము శక్తివంచన లేకుండా కృషి చేశాం. ఎలాంటి వారికైనా గతం తిరిగి రాదు, తెలుసుకున్న ఉపయోగం ఉండదు. అందుకోసం వర్తమానాన్ని దుర్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు ఉండదు కదా. జీవితంలో యశస్సు సంపాదించాలంటే వర్తమానాన్ని నమ్ముకోవాలి. గతంలో కలిగిన, వర్తమానంలో కలుగుతున్న, భవిష్యత్తులో కలగనున్న అనుభవాలను తామరాకు మీద నీటి బొట్టులా స్వీకరించాలి. ఆశయ సాధనలో ముందుకు సాగాలన్నట్టుగా మేము కూడా ఆ లేక్ విశ్వసనీయతను మీ ముందుంచేలా చేశాం. మదిలో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. గుండె చప్పుడు ఎక్కువైంది. ఏం కనిపిస్తుంది? ఏం జరుగుతుంది? నిర్ణయం తీసుకునే క్షణం దగ్గర పడింది. ఇప్పుడా అద్భుత సరస్సును చూడబోతున్నాం. కొండ ప్రాంతం దాటగానే అకస్మాత్తుగా ఎక్కడి నుంచో మేఘాలు కమ్మేశాయి. తెల్లటి తెర ముందున్న దృశ్యాన్ని కప్పేశాయి. కొంతసేపటికి మేఘాలు తొలగిపోయాయి. ఎదురుగా అందమైన దృశ్యం కనిపించింది.
ఇదే సిక్కింలోని షిగ్మో సరస్సు. అందంగా ప్రశాంతంగా ఉంది. 5000 సంవత్సరాల క్రితం వేదవ్యాసుడు భవిష్య పురాణం రాసిన ప్రదేశం ఇదే అని జరుగుతున్న ప్రదేశం. కొందరు సరస్సు రంగు మారుతుందన్నారు, మరికొందరు మనిషి ఇందులోకి తొంగి చూస్తే భవిష్యత్తు కనిపిస్తుందన్నారు. రంగు ఎప్పుడు మారుతుందో ఎవ్వరూ చెప్పలేదు. అయినా మేము గంటల కొద్దీ వేచి చూశాం. मैं जिस जगह पर पहुंचा हूं, झील के किनारे, यहां बैठकर जब मैं देख रहा हूं तो देख रहा हूं कि वैसे ही पानी यहाँ भी है, जैसे पानी का कोई रंग नहीं होता। कहते हैं कि पानी का कोई भी रंग नहीं होता, वैसे ही इस झील में भी यहाँ से देखने पर पानी का कोई भी रंग हमें नहीं दिख रहा है। और जब मैं दूर देख रहा हूँ तो भी वैसा ही दिख रहा है जैसे किसी अमूमन आप झील में देखते हैं या तालाब में देखते हैं तो जैसा दिखता है ये बिल्कुल वैसा ही दिख रहा है। लेकिन ऐसी कौन सी बात है जिस बात को लेकर दावा किया जाता है? कई सारी किंवदंतियां हैं, यहाँ तो हमें कुछ भी ऐसा नहीं दिखा। కానీ ఏమాత్రం మారలేదు. నీళ్ల లోపల ఏమైనా ప్రత్యేకమైన రాయి ఉండొచ్చు, ఏదైనా ఆల్గే ద్వారా నీటి రంగు మారుతున్నట్టు భ్రమ కలగవచ్చు. ఇప్పుడు నీటిలో భవిష్యత్తును చూసే సమయం వచ్చింది. మేము నీటిలోకి తొంగి చూశాం. మా ప్రతిబింబం తప్ప ఏం కనిపించలేదు. ఎలాంటి గతం భవిష్యత్తు లేదక్కడ. ఈ ప్రచారం కూడా తప్పు కాదు కదా అనుకున్నాం. మేము చాలాసార్లు ప్రయత్నించాం, అనేక చోట్ల తొంగి చూశాం. ప్రతిసారి నిరాశే ఎదురైంది. यहाँ भी बिल्कुल सब कुछ सामान्य दिख रहा है, कुछ भी अंतर नहीं दिख रहा मुझे, कुछ भी नहीं दिख रहा। वही दिख रहा है जो मैं हूँ, ना तो वो भविष्य जैसा कुछ दिख रहा है, ना तो वो अतीत जैसा कुछ दिख रहा है। మేము మోసపోయామనిపించింది. కష్టమంతా వృధా అయినట్టు భావించాం. చాలాసేపు ప్రయత్నించాం. వెళ్లే ముందు మరోసారి చూశాం. నీటిలో మమ్మల్ని మేము చూసుకున్నాం. ఆశ్చర్యం వేసింది. కారణం ఏదైనా మా మెడలో ఉన్న తెల్లటి మఫ్లర్ వేరే రంగులో కనిపిస్తోంది. अरे ये क्या? ये तो सफेद था ना, ये हरा कैसे दिख रहा है? ఈ దృశ్యం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తెల్లటి మఫ్లర్ నీటిలో నీలిరంగులో ఎలా కనిపిస్తుందో అర్థం కాలేదు. తల తిరిగినట్టు అనిపించింది. అసలు ఏం జరుగుతోందా అని. ప్రచారం ప్రకారం భవిష్యత్తు కనబడాలి, కానీ ఈ మఫ్లర్ రంగు మారటం ఏంటి? ये तो कलर चेंज दिख रहा है। बात कही जा रही थी कि या तो भविष्य का कुछ ऐसा दिखेगा या अतीत का कुछ ऐसा दिखेगा, यहाँ तो रंग बदल गया। ये कैसे संभव है? మిగతావన్నీ ఎలా ఉన్నాయో అలాగే కనిపిస్తున్నాయి. सब कुछ वैसे ही है। चश्मा बिल्कुल ब्लैक है, हेड बैंड वैसा ही है, वॉच का कलर भी वैसा ही दिख रहा है। ప్రచారం ప్రకారం ఇక్కడ భవిష్యవాణి లిఖించారంటారు. అందుకే ఇక్కడ ప్రజలకు తమ భవిష్యత్తు కనబడుతుందంటారు. కానీ ఇక్కడ మా విషయంలో జరుగుతున్నది వింతగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఈ పజిల్ను ఎలా పరిష్కరించాలో ఏం అర్థం చేసుకోలేకపోయాం. మా మనస్సును కుదుటపరుచుకున్నాం.
మొదటి నుంచి కథ మొత్తాన్ని గుర్తు చేసుకున్నాం. हमारे गांव में एक वो बुजुर्ग आदमी है, वो बुजुर्ग आदमी आपको पूरा वो जानकारी दे सकता है उसका बारे में. दादा 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 ఈ సరస్సు గురించి పూర్తిగా తెలిసిన ఆ గ్రామంలోని పెద్దాయన అప్పుడు మాకు అక్కడ కనిపించలేదు. బహుశా ఈ ప్రశ్నకు అతని దగ్గర సమాధానం ఉండొచ్చనుకున్నాం. మేము వేగంగా తిరిగి ఆ గ్రామానికి చేరుకున్నాం. ఈసారి అతను ఇంటి బయటే కూర్చుని కనిపించాడు. दादा नमस्ते। नमस्ते। मैं पहले भी आपको ढूंढने आया था, आप मिले ही नहीं। मैं कई जगह चला गया था। आप कहीं चले गए थे? जी। మేము సరస్సు దగ్గర జరిగిన విషయాలన్నీ చెప్పాం. రంగు మారకపోవడం, మఫ్లర్ రంగు మారడం, కథను మొత్తం విడమర్చాం. मैं भी गया था वहाँ, लेकिन मेरा जो ये मफलर है ना, इसका रंग ही बदल गया। इसमें ये सफेद है ना। कैसे हो गया ये? अचानक से काम बात हो रहा है। ये तो अभी मैं सुना नहीं है, सैकड़ों साल से नहीं सुना है। मैं खुद बहुत हैरान हूँ, ये कैसे हुआ? मैं तो सुना नहीं ये बात। ये आप कैसे बात कर रहा है? हाँ। ఇప్పుడు ఈ పెద్దయిన షాక్ తినే వంతొచ్చింది. అతను నమ్మలేకపోయాడు. అతను కూడా మాకు చాలాసేపు ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఏం అర్థం కాలేదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు, ఆ సరస్సు భవిష్యత్తు చెబుతుందని, అదే నిజమన్నారు. మీకు ఏది కనిపించిందో అది తప్పకుండా మీ భవిష్యత్తుతో ముడిపడి ఉంటుందన్నారు. అలసిపోయి మేము రిక్తహస్తాలతో వెనుదిరిగాం. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో ఏం తెలియలేదు. కారులో వెళ్తూ తడిసిన మఫ్లర్ను ఆరబెట్టుకునే ప్రయత్నం చేశాను. లోయలో పడిపోవడంతో దాన్ని తీసుకునేందుకు వీలు పడలేదు. भैया आपके पास वुलन मफलर है क्या? जी दे दीजिए एक। అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాల్ని వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.